ఎలాంటి హత్య జరిగినా క్లూస్ టీం ముందుంటుంది. ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరిస్తారు. నేరస్తుల గుట్టును రట్టు చేస్తారు. అయితే సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు ఎలా సేకరిస్తారు? తెలంగాణ పోలీస్ క్లూస్ టీం దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీపై మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందజేస్తారు. నేరం చేసిన తర్వాత తాను ఎక్కడ కూడా క్లూస్ లేకుండా చేశానుకుంటాడు, కానీ ఎలాంటి నేరాన్నైనా సరే పట్టగలిగింది క్లూస్ టీం. సో ప్రస్తుతం మనం క్లూస్ టీంకి సంబంధించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలక పాత్ర పోషించే క్లూస్ టీంలో అంటే ఎలాంటి నేరాన్నైనా సరే గుర్తించగలిగిన క్లూస్ టీం చాలా కేసుల్లో క్లూస్ టీం వల్ల చాలా విషయాలు బయటకు వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రైమ్ సీన్ అంటే ఎఫెన్స్ జరిగిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత క్లూస్ టీము ఏ చిన్న ఎవిడెన్స్ని కూడా వదలకుండా ఈ ఇచ్చే ఎవిడెన్స్ తోటే ప్రాసిక్యూషన్లో చాలా కేసులు కూడా సక్సెస్ అయిన సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడున్న కంటెంట్కి సంబంధించి అంటే ఎలాంటి క్లూస్ దొరుకుతాయి, తర్వాత ఏ రకంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని మనం మాట్లాడడం. సార్ చెప్పండి సార్, జనరల్గా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ సీన్ ప్రాసెస్ చేసి అక్కడ ఉన్న ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్న ఈ ప్రతి కిట్ను మనం యూజ్ చేసుకుంటామండి. ఇక్కడ యాక్చువల్గా మనకు జనరల్గా యూజ్ అయ్యే కిట్స్లో మామూలుగా చూసుకుంటే మనకు సర్చ్ లైట్స్ అనేవి ఉంటాయి. ఈ సర్చ్ లైట్స్ ద్వారా మనం మామూలుగా జనరల్గా ఇప్పుడు కనబడుతున్న ఏదైతే మనకు కంటికి కనబడుతున్న ఎవిడెన్సే కాకుండా ఏదైతే నేకుడ్ అయితే మనం డైరెక్ట్గా చూడలేని ఎవిడెన్స్ అంటే డైరెక్ట్గా చూసినప్పుడు మనకు కనబడిన ఎవిడెన్స్ను చూడడం కోసం ఈ లైట్స్ను మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు జనరల్గా ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ లైట్ వేసినప్పుడు ఏమవుతుంది, మామూలుగా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకు నార్మల్గా చూసినప్పుడు ఇక్కడ ఎటువంటి ఏమైనా ఆబ్జెక్ట్ మనకు కనబడట్లేదు. అదేమైనా ఫైబర్ పార్టికల్స్ కానీ ఏమైనా మైన్యూట్ ఆర్టికల్స్ ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే వాటిని లైట్ అప్లై చేసినప్పుడు మనకు అవి విజువల్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇంకా నెక్స్ట్ దీంట్లో యూవీ లైట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. యూవీ లైట్ సెట్ ఆఫ్ యూవీ లైట్స్ ఉంటాయి. ఈ యూవీ లైట్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఏమైనా బ్లడ్ స్టెయిన్ కడిగేసినప్పుడు, లేకపోతే ఏమైనా తూడు చేసిన బ్లడ్ స్టెయిన్ కానీ, లేకపోతే ఏమైనా క్లాత్స్ మీద ఏదైతే మనం క్లాత్స్ పిండేసిన తర్వాత ఏమైనా బ్లడ్ స్టెయిన్ అలా మిగిలిపోయి ఉన్న బ్లడ్ స్టెయిన్స్ను వాటిని గుర్తించడం కోసం ఈ లైట్ సోర్స్ను యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మనకు అక్కడ బ్లడ్ స్టెయిన్ ఉన్నట్టు కనుక మనకు ఏమైనా డౌట్ వచ్చి అంటే అనుమానం వస్తే అప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ బాడీ ఫ్లూయిడ్ కలెక్షన్ కిట్లో ఒక మనకు ల్యూమినల్ రియేజెంట్ అనేది ఉంటుంది. ఈ ల్యూమినల్ రియేజెంట్ను ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైతే మనం ఆ స్టెయిన్ మీద సస్పెక్టెడ్ స్టెయిన్ మీద మనం స్ప్రే చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఇల్యూమినేషన్స్ ఏదైతే మెరుపులు వస్తాయో దాన్ని బట్టి మనం అది బ్లడ్ స్టెయిన్ అని గుర్తించవచ్చు. దాని నుంచి ఆ బ్లడ్ స్టెయిన్ కనుక మనం కలెక్ట్ చేసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించుకుంటే దాని నుంచి డిఎన్ఏ అనేది వస్తుందండి. ఈ డిఎన్ఏ ద్వారా అక్కడ క్రైమ్ నిజంగా జరిగిందా లేదా, లేకపోతే ఇది బ్లడ్డా కాదా, ఇది మనిషి బ్లడ్డేనా, లేకపోతే అది ఎవరి బ్లడ్ అనేది ఏదైతే మనకు సస్పెక్టెడ్ పర్సన్ నుంచి తీసుకున్న బ్లడ్ను కంపేర్ చేసి వాళ్ళదా లేదా అనేది కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రధానంగా దీంట్లో అంటే ఒక మర్డర్ జరిగిన తర్వాత నేరస్తుడు దాన్ని కడిగేసాము, తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని కనిపించకుండా చేసాము అనుకుంటాడు. కానీ ఫోరెన్సిక్ టీం ఎంటర్ అయిన తర్వాత ఏ స్టేజ్ వరకు, ఎన్ని రోజుల వరకు దాన్ని మనం కరెక్ట్ చేసే అవకాశం ఉంది? అంటే అది నీట్గా కడగనంత వరకు, అంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, ఇక్కడ టైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ టైల్స్ ఏంటంటే పైన ఏదైతే స్మూత్ సర్ఫేస్ ఉంటుందో ఇక్కడ వాళ్ళు కడిగేసినా సరే ఏదైతే మనకు లోపల మధ్యలో ఉండే ఆ టైల్స్ మధ్యలో ఉండే జాయింట్స్ కావచ్చు, లేకపోతే ఆ రూమ్లో ఉండే మూలలు కావచ్చు, వీటిలో ఏంటంటే బ్లడ్ అనేది ఉండిపోతుంది. అలాగే ఆ బ్లడ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి ఏదైతే లైట్ సోర్స్ కానీ ఈ ల్యూమినల్ రియేజెంట్ కానీ యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం దాన్ని కనుక్కోవచ్చు. దీంట్లో ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా కీలకంగా ఉంటుంది. అంటే నేరస్తుడికి సంబంధించి అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎక్కువగా చేసిన రెగ్యులర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని స్టోర్ చేస్తారు. సో అవి సేకరించడంలో మన క్లూస్ పత్రం ఎలా ఉంటుంది? అంటే మేము క్లూస్ టీమ్స్ అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ క్లూస్ టీమ్స్లో డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్స్ తీయడానికి అంటూ ఏమి లేదండి. అంటే మేము చేయము. యాక్చువల్గా మనకు ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చే వరకు అంటే ఏదైనా క్రైమ్ సీన్లో మాకు సస్పెక్టెడ్ ఏరియా ఉంది, ఏదైనా నైఫ్ ఉంది, ఏదైనా లేకపోతే తల్వార్ ఉంది, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, ఏదైనా స్మూత్ ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద ఫింగర్ ప్రింట్ పడే ఛాయిస్ ఉంది అన్నప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచుతాం. అంటే దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఫింగర్ ప్రింట్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళను ఉంచి వాళ్ళ ద్వారా ఫింగర్ ప్రింట్స్ అనేది కలెక్ట్ చేపిస్తామండి. క్లూస్ టీంలో ప్రధానంగా మనం గమనిస్తే ఎయిర్ సబ్స్టెన్స్, ఫింగర్ ప్రింట్స్, తర్వాత నమూనాలు కాకుండా ఇంకా ఏ రకమైన ఆధారాలతోటి, ఏ రకమైన ఎవిడెన్స్లతోటి మనం ఆ క్రైమ్ సీన్లో ఎఫెన్స్ జరిగిన సీన్లో మీరు కలెక్ట్ చేసే ఎవిడెన్స్ మీకు ప్రాసిక్యూషన్ ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనకు జనరల్గా చూసుకున్నట్లయితే ప్రతి క్రైమ్ సీన్ విజిట్ చేస్తుంటాం. అంటే ఒక్కొక్క క్రైమ్ సీన్లో ఒక్కొక్క రకమైన ఎవిడెన్స్ అనేది మనకు దొరుకుతుంది. ఏదైనా మర్డర్ జరిగినప్పుడు మనకు అక్కడ దొరికే బ్లడ్ స్టెయిన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు వాడిన వెపన్ కానివ్వండి, వీటి ద్వారా వీళ్ళు చేశారా లేదా అనేది కనుక్కోవచ్చు. అదేవిధంగా ఏంటంటే అక్యూజ్డ్ ఎవరైతే మర్డర్ చేశాడో, లేకపోతే ఏదైనా వెపన్ యూజ్ చేసి మర్డర్ చేశాడో, లేకపోతే కత్తితో పొడిచాడు, అక్కడ బ్లడ్ ఎప్పుడైతే మనకు విక్టిమ్కు డిసీజ్డ్కు బ్లడ్ వస్తుందో ఆ బ్లడ్ అనేది ఏదైతే మనకు అక్యూజ్డ్ బట్టల మీద కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. అతని క్లాత్స్ మీద కానీ అతను వాడిన వెపన్ మీద కూడా ఆ బ్లడ్ అనేది వస్తుంది. వీటిని లింకప్ చేయడం ద్వారా వాళ్ళని ఆ క్రైమ్ సీన్కు లింకప్ చేసి వాళ్ళను మనకు ఏదైతే కోర్టులో వాళ్ళకు శిక్ష పడే విధంగా
చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, నేరం జరిగిన స్పాట్లో సంఘటన జరగగానే అక్కడికి వెళ్ళే క్లూస్ టీమ్ సేకరించే ఆధారాలు చాలా కీలకమైన ఆధారాలుగా ఉంటాయి. ప్రాసిక్యూషన్ నిరూపించడానికి కూడా చాలా క్లూస్ టీమ్ సేకరించినారు. అంటే ఒక నేరం జరిగిన తర్వాత నేరస్తుడు తప్పించుకునే అవకాశం కూడా ఉండబోదు అనడానికి వీళ్ళు సేకరించిన సాక్ష్యాలే దానికి చాలా మూల కారణమవుతుంది. అంటే ఎలాంటి చిన్న ఎవిడెన్స్ని కూడా వదలకుండా దాన్ని అనలైజ్ చేసి నేరస్తుని గుర్తించడానికి క్లూస్ టీమ్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. నేరస్తుడు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండడానికి డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకంగా ఉపయోగపడేది క్లూస్ టీమ్. రాఘవతో ఇన్నారెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.